హింగ్లాజ్ మాత. ఈ ఆలయం బలూచిస్తాన్ అనే ప్రాంతంలో ఉన్నది. పురాణాల ప్రకారం ఇక్కడ అమ్మవారి తలలో కొంత భాగం పడిందని, అందుకే ఇక్కడ మూర్తికి ఒక రూపు అంటూ ఉండదు. ఒక చిన్న గుహలో మట్టితో చేసిన పీఠం మీద సింధూరంతో ఉన్న ఒక రాయి మాత్రమే భక్తులకి కనిపిస్తుంది. సంస్కృతంలో సింధూరాన్ని హింగళము అని పిలుస్తారు. అలా ఈ దేవిని హింగ్లాజ్ మాత అనే పేరు వచ్చింది. ఈ హింగ్లాజ్ దేవిని ఒక శక్తిపీఠంగా పరిగణిస్తారు. వేరొక కథనం ప్రకారం హింగలుడు అనే రాక్షసుణ్ణి సంహరించడానికి సాక్షాత్తు అమ్మవారే అవతరించారు. అప్పుడు హింగలుడు అమ్మవారి నుంచి తప్పించుకుంటూ ఒక గుహలోకి ప్రవేశించాడు. అతడి వెనుకే గుహలోకి వెళ్ళిన అమ్మవారు హింగలుడిని సంహరించారు. అలా అమ్మవారికి హింగ్లాజ్ దేవి అనే పేరు వచ్చింది. ఈ హింగ్లాజ్ దేవిని హింగుళాదేవి అని కూడా పిలుస్తారు. ఎలాంటి అనారోగ్యం వచ్చినా, ఆపద ఏర్పడినా హింగ్లాజ్ మాత ఆశీస్సులతో అది తొలగిపోతాయని ఒక నమ్మకం. హింగ్లాజ్ దేవిని హిందువులతో పాటు ముస్లింలు కూడా ఈ తల్లిని ఆరాధించటం ఒక విశేషం. వారంతా ఈ ఆలయాన్ని నానికి మందిర్ అని పిలుస్తారు. ఈ మాతకి కాషాయపు వస్త్రాలు, అగరొత్తులు అందిస్తారు. ఇది ఫ్రెండ్స్ హింగ్లాజ్ మాత గురించి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.